Hi guys, this is Raghu and welcome back to my channel. చిన్న సినిమాలు చింతలేని సినిమాలు ఇప్పుడు ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మంత్ర. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ పాన్ ఇండియన్ మోజులో పడి స్టార్ హీరోలకి సంబంధించి వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుంటే చిన్న సినిమాలు మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ తో రీజనల్ గానే వందల కోట్ల ప్రాఫిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. సో రీసెంట్ డేస్ లో అలా వచ్చినవే యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ లెనిన్, అలాగే యూత్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చెన్నై లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 10 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయినప్పటికీ ఎవరి రేంజ్ కి తగ్గట్లు వారు, ఎవరి స్టైల్లో వారు బాక్స్ ఆఫీస్ ను చెడుగుడాడేసుకున్నారు. సో ఈ క్రమంలోనే రీసెంట్ గానే ఈ రెండు సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రన్ అయితే ముగియడం జరిగింది. మరి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు లాంగ్ రన్ ముగిసేసరికి సాధించిన కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, అలాగే ఫైనల్ రన్ ముగిసేసరికి మేకర్స్ కి ఎన్ని కోట్ల లాభాలను అందించాయి వంటి కీలక విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా లెనిన్ విషయానికి వస్తే, కెరీర్ స్టార్టింగ్ నుండి కూడా ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్ తో ప్రాపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన తొలి రోజు ఈ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్ లో రివ్యూస్ అయితే రాలేదు, కానీ జస్ట్ డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం వచ్చింది. ఈ సినిమా కోసం అఖిల్ తనకు బాగా కలిసి వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి కంప్లీట్ మాస్ అవతార్ లో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ లోనే కాదు జనరల్ ఆడియన్స్ లో కూడా ఒకసారి చూడాలన్న ఎక్సైట్మెంట్ కనిపించింది. ఇలా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాకు డీసెంట్ టాక్ రావడంతో ప్రీమియర్స్ నుండే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్ నెంబర్స్ ను నమోదు చేసింది. ఇక తొలి రోజు మార్నింగ్ షో నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షమయ్యాయి. దాంతో మొదటి రోజు ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 16 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా క్లాసు మాసు అనే తేడా లేకుండా విశేషమైన ఆదరణ లభించడంతో దిగ్విజయంగా 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడమే కాకుండా 22 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని, మేకర్స్ ని లాభాల బాట పట్టించింది. ఇలా కంటిన్యూస్ గా బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజులు కూడా పూర్తయ్యేసరికి ఏకంగా 88 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వరుస రికార్డ్స్ ని సెట్ చేస్తూ మరో రేర్ ఫీట్ ని కూడా అందుకుంది. కేవలం 20 రోజుల్లోనే అక్కినేని అభిమానుల ఆకలి తీరేలా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా క్రాస్ చేసి అఖిల్ కెరీర్ లో తొలి 100 కోట్ల మూవీగా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. దాంతో అక్కినేని ఫ్యామిలీలో ఈ 100 కోట్ల రేర్ ఫీట్ ను సాధించిన హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య తర్వాత అక్కినేని అఖిల్ 100 కోట్ల హీరోగా నిలవడం విశేషమనే చెప్పాలి. ఇలా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసేసరికి ఆల్మోస్ట్ 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్, 50 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టి రన్ ముగించగా, ఇటు ఓవర్సీస్ లో కూడా ఆల్మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ ను సెట్ చేసింది. కాగా ఈ సినిమాకు ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా కాదని 20 కోట్లకు పైగా మంచి లాభాలను తెచ్చిందన్నమాట. ఇలా థియేటర్లలో మాస్ విధ్వంసం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదే రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఆగస్టు 7 నుండి G5 లో స్ట్రీమింగ్ అవుతున్న లెనిన్ కేవలం 2 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటినట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ అందుకోవడం, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ఆడియన్స్, రిపీటెడ్ ఆడియన్స్ అంతా కూడా ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. దాంతో లెనిన్ కు ఏకంగా ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సో ఆడియన్స్ లో ఈ సినిమాపై ఏ రేంజ్ క్రేజ్ ఉందనడానికి ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శనం అనే చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ అఖిల్ పడిన కష్టానికి, ఇన్నేళ్ల ఎదురు చూపులకు బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ యూత్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం కా సినిమాతో మంచి కంబ్యాక్ అందుకున్న తర్వాత
వరుస పెట్టి క్రేజీ ఎక్స్పెరిమెంటల్ లైనప్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. సో ఈ క్రమంలోనే చెన్నై లవ్ స్టోరీ లాంటి ఫీల్ గుడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావడం అయితే జరిగింది. సో లెనిన్ లాగే ఈ సినిమాకు కూడా పెద్ద టాక్ అయితే రాలేదు, కానీ జస్ట్ యావరేజ్ గానే నిలిచింది. బట్ సినిమాపై ఆడియన్స్ లో ముందు నుండే ఉన్న పాజిటివ్ వైబ్స్, ప్రమోషన్స్ బాగా కలిసి రావడంతో పెయిడ్ ప్రీమియర్స్ నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పెయిడ్ ప్రీమియర్స్ వల్లే ఆల్మోస్ట్ 3 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ జరిగాయని రిలీజ్ కి ముందే మేకర్స్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చకి దారితీసింది. ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా 16 కోట్ల రేంజ్ లో షేర్, 30 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజే ఆల్మోస్ట్ 8 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అద్భుతమైన ఓపెనింగ్స్ ని సాధించి అదరహో అనిపించింది. ఇలా కంటిన్యూస్ గా డే బై డే మంచి గ్రోత్ ను కనబరుస్తూ కేవలం 4 రోజుల్లోనే 30 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి లాభాల బాట పట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా జోరు చూసి తక్కువ టైంలోనే 100 కోట్ల మార్క్ ను అలవోకగా రీచ్ అవుతుంది అనుకున్నారు అంతా. బట్ మధ్యలో స్పైడర్ మ్యాన్, ది ఒడిస్సీ లాంటి హాలీవుడ్ సినిమాల ప్రభావంతో కలెక్షన్స్ కాస్త డౌన్ అయినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం అదరగొడుతూనే వచ్చింది. దాంతో ఇండియా వైడ్ మొత్తంగా 37 కోట్ల రేంజ్ లో షేర్, 45 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించగా ఓవర్సీస్ లో కూడా ఆల్మోస్ట్ 8 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించింది. ఇలా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసేసరికి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్, 40 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకొని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 20 కోట్ల రేంజ్ లో మంచి లాభాలను అందించి కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషమనే చెప్పాలి. సో ఫైనల్ గా లెనిన్ అలాగే చెన్నై లవ్ స్టోరీ ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసేసరికి టాక్ తో సంబంధం లేకుండా హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో రేర్ ఫీట్ ను సెట్ చేశాయి. ఈ సినిమాల విజయం మరిన్ని చిన్న సినిమాలకు మంచి జోష్ ను నింపాయి అనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్. ఈ 2 సినిమాల క్లోజింగ్ కలెక్షన్స్ పై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.